రిమిక్స్ కింగ్ ఛానల్. శివాలయంలో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి ఆ తరువాత ఆయన కొమ్ములలో నుండి శివలింగాన్ని దర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే దీనికి అసలు కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. నందీశ్వరుడు మహాదేవుని పరమభక్తుడని, వాహనమని మనందరికీ తెలిసిన విషయమే. ఆ శంకరుని కృపా కటాక్షాలు మనపై ఉండాలంటే ముందుగా నందీశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించడం ముఖ్యం. మరి దానికి నందీశ్వరుని కొమ్ములలో నుండి శివలింగాన్ని దర్శించుకోవడానికి గల సంబంధం ఏమిటి? నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి, రెండవది సుదర్శనానికి చిహ్నాలని వేదాలు చెబుతున్నాయి. లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించాలంటే నందీశ్వరుని ముందు పువ్వుల నుంచి పృష్ఠ భాగాన్ని కుడి చేతితో తాకుతూ ఎడమ చేతి వేళ్లను ఆయన కొమ్ములపై ఉంచి మూపురం పైన తల ఉంచి నందీశ్వరుని కొమ్ములకు చేతి వేళ్లకు మధ్య నుండి ఏకాగ్ర దృష్టితో శివుణ్ణి దర్శించుకోవాలి. అప్పుడే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.